అందరికీ నా వందనాలు, దైవజనులకి నా వందనాలు. 6వ మాట యేసుక్రీస్తు ప్రభు గారు సిలువలో పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఎవరైనా ఒక గట్టిగా చదువు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ఘనమైన దేవానికే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడ, అద్భుత కార్యములు చేయవాడా నీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, ఇట్టి రీతిలో తండ్రి ఇప్పటి వరకు తండ్రి ప్రభా విన్న 5 మాటలు తండ్రి ప్రభా మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరుగులాగా మేము చూడడానికి సహాయం దయచే తండ్రి ప్రభా. 6వ మాటగా తండ్రి ప్రభా ఇదిగో సమాప్తమైనదని తండ్రి మేము వివరించుకొని చుండగా తండ్రి నీవు నాతో మాతో అందరితో నీవు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. నా ద్వారా మా తండ్రి ప్రభా అందరితో నీవు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఏమి మాట్లాడాలో తండ్రి ప్రభా, ఏమి పలకాలో నీవు మాకు నేర్పించమని తండ్రి. ఇదిగో తండ్రి ఈ చిన్ని కొద్ది ప్రార్థన నీ పాదాలు చేర్చుకొని నజరేయుడైన యేసుక్రీస్తుని అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి చదవండి. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది ఏమి సమాప్తమైనదని నేను మూడు మాటల్లో చెప్పి త్వరగా ముగిస్తాను. సమాప్తమైనది ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనం చూచుకున్నట్లయితే దేవుడు మొదటిగా సృష్టిని 6 దినాల్లో పూర్తి చేశారు. ఒకసారి చదవండి. ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్తమును సమూహమును సంపూర్తి చేయబడింది. సంపూర్తి చేయబడిందంటే సమాప్తం చేయబడిందని. దేవుడు మళ్ళీ ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే సృష్టిని మళ్ళీ సృష్టించాడని ఎక్కడన్నా ఉందా? లేదు. దేవుడు ఏం చేశాడు? 6 దినాల్లో సృష్టిని మొత్తం సమాప్తం చేసి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చాలా గ్రహాలు, సైన్స్ ప్రకారంగా చూసుకుంటే చాలా గ్రహాలు ఉన్నాయి. కానీ దేవుడు భూమినే ఎందుకు ఎంచుకున్నాడు? భూమి సిద్ధంగా ఉంది దేవుని కొరకు. దేవుడు భూమిని చూచినప్పుడు ఎలా ఉంది? 1వ అధ్యాయంలో 2వ వచనంలో చూసుకుంటే నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నది. చాలు. ఎలా ఉంది భూమి? దేవుడు చూసినప్పుడు నిరాకారముగా, శూన్యముగా, చీకటి అగాధ జలములు, ఏమి రూపం లేదు, ఏమి వెలుతురు లేదు. అసలు అక్కడేమి దేవునికి కనిపించలా. దేవునికి ఏమనిపించింది అప్పుడు? ఆయనకి దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది. దేవుడు భూమిని చూసి తినకంటూ ఒక రూపాన్ని ఇచ్చి తన రూపంలో మానవుల్ని చెయ్యాలని నిర్ణయించుకొని ఏం చేశాడు? సృష్టిని యావత్తు దేవుడు ఒక్కొక్క దినాన ఒక్కొక్కటి సృష్టించి 6 దినాల్లో సృష్టిని మొత్తం సంపూర్తిగా సృజించారనమాట. అప్పుడు భూమి యొక్క చెట్టుని మనం నాటాలంటే ముందుగా ఏం చేయాలి? భూమిని తవ్వాలి. భూమికి మనం ఏం చేయాలి? గాయపరచాలి. భూమికి దెబ్బ తగలదా? భూమికి నొప్పి వచ్చిందా? అది తను మాట్లాడలేదంటే తనకి నొప్పి తగలేదనే కదా. భూమి ఎంత కష్టపడితే కానీ మనకు ఒక చెట్టు, ఆ చెట్టు నుంచి మనకి గాలి, తినడానికి ఫలాలు అవి కనుక రావు. అవి రావాలంటే ముందు ఎవరు శ్రమించాలి? భూమి శ్రమించాలి, భరించాలి. భూమి శ్రమించడానికి యేసుక్రీస్తు ప్రభు గారు యెహోవా దేవుడు చూచినప్పుడు భూమి దానికోసం సిద్ధంగా ఉంది. మనం కూడా అంతే. దేవుడు పిలిచినప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. ఎవరిని ఏ రీతిగా ఏ విధంగా దేవుడు ఎంచుకుంటాడో తెలీదు. అందుకు మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. కొంతమందిని శ్రమల ద్వారా ఎన్నుకోవచ్చు, కొంతమందిని ప్రాణాపాయం నుంచి బయటపడేయచ్చు, కొంతమందికి కొన్ని విధాలుగా దేవుడు హెచ్చరిస్తాడు. దేవుడిని ఎంచుకుంటాడు. మనమందరం ఇక్కడ కూర్చున్నామంటే మనకేమన్నా పని పడలేక? దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనం ఈ దినాన్ని ఇక్కడికి వచ్చాం. దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి
మనం రక్షణ పొందగలం. దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనం సిద్ధపడి దేవుని సన్నిధి ఇప్పుడు కూర్చున్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి చాలామందికి సెలవులు ఇచ్చున్నారు. వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కుటుంబం మొత్తం లేరు కూడా. మనమే ఎందుకు వచ్చాం? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకు మనం ఎలా ఉన్నాం? సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా భూమి కూడా సృష్టి కోసం సిద్ధంగా ఉంది. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరంను అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహార నిమిత్తము. చాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రమును సంబంధమైన నీతి విధిని నెరవేర్చడానికి రెండవదిగా ఏమి సమాప్తం చేశారు? దేవుడు ధర్మశాస్త్రం సమాప్తం చేశాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ముగించడం చెప్పట్లేదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రంలో మన పాత గ్రంథంలో చూసుకున్నట్లయితే చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభు గారు రాబోతున్నారు, ఒక గొర్రెపిల్ల మన పాపములను మోసుకొని పోతుందని చాలా సందర్భాల్లో చాలా విధాలుగా ప్రవక్తలు వివరించారు. అదేవిధంగా దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికైతే వచ్చాడు, కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికైతే రాలేదు. ధర్మశాస్త్రం మనం చూసుకున్నట్టయితే పాత గ్రంథంలో చాలామంది ప్రవక్తలు, చాలామంది స్త్రీలు కూడా దేవుని సన్నిధిలో ఎన్నో అనుభవించి దేవుని సన్నిధిలో నిజమైన రక్షణ పొందిన వారిగా ఉన్నాము. అబ్రహాం గారిని చూసుకుంటే అబ్రహాం గారికి చాలా సంవత్సరం వరకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇస్తారు, చెప్తారు, తనకు ఒక విషయం చెప్తారు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పినప్పుడు అబ్రహాం గారు నమ్మారు. కానీ శారా గారు ఫస్ట్ ఏం చేశారు? నవ్వారు. కానీ ఫస్ట్ ఏం చేయాలి? ఆవిడ నమ్మల. ఎందుకని? తన వయసు చాలా వరకు అయిపోయింది. ఈ వయసులో నాకు సంతానం ఏంటని చెప్పేసి తనలో తను నవ్వుకుంది. ఆ విషయం తనకు యేసుక్రీస్తు ప్రభు గారు యెహోవా దేవుడు చూడడు అన్నారా? మాట్లాడాలి లేదా? దూతదేరా మాట్లాడారు. మనం కూడా అంతే, రక్షణ పొందాలని కూర్చుంటాం. చాలామంది ఈ రోజుల్లో రక్షణ పొందే విధానం ఎలా ఉందంటే, రక్షణ పొందండి అని పాస్టర్ గారు మైకులు పగిలిపోయేవాడు చెప్తారు. మనం ఏం చేస్తామంటే రక్షణ పొందాలి కదా, పాస్టర్ గారు బాధ తట్టుకోలేక రక్షణ పొందేదామని కూర్చుంటారు. కానీ నిజమైన రక్షణ పొందుతున్నారా? లేదు. చాలామంది జస్ట్ ఏంటి, బాప్తీసం నీళ్ళలో మునిగిలేస్తే చాలు, రక్షణ వచ్చేసింది, దేవుని సన్నిధికి వెళ్ళిపోవచ్చు, దేవుడు వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు అని అపోహలో ఉంటారు. అలాగే ఎవరున్నారు బైబిల్లో? బుద్ధి లేని స్త్రీలు ఉన్నారు. బుద్ధి లేని స్త్రీలను చూసుకుంటే వాళ్ళు ఏం చేశారు? దేవుడు వచ్చే వరకు వాళ్ళు రక్షణ పొందాము, వాళ్ళ డ్యూటీలో నూనె ఉంది అంటే వాళ్ళ జీవితం విశ్వాస జీవితంగా ఉంది, రక్షణ పొందాము, దేవుని అనుసరిస్తున్నామని వాళ్ళు ఏం చేస్తున్నారు? అపోహ పడుతున్నారు. అపోహ పడినప్పుడు దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు నిజమైన రక్షణ వారిని దేవుని సన్నిధిలో తీసుకెళ్ళిందా? తీసుకెళ్ళలేదు. దేవుడు వచ్చి ఏం చేశాడు? దేవుని కోసం సిద్ధపడిన కన్యకల్ని, బుద్ధిగల కన్యకల్ని మాత్రమే దేవునితో పాటు వెళ్ళారు. తర్వాత వీరు వచ్చినప్పుడు యేసయ్యా మొన్నటి వరకు నేను స్తుతించాను, తలుపు తీయాయి అంటే ఆయన ఏమన్నారు? మీరెవరో నాకు తెలీదు. మనం కూడా అంతే, రక్షణ పొందుతున్నామంటే, బాప్తీసం తీసుకుంటున్నామంటే నిజమైన మారు మనసు మనం చూడాలి. మనం చూడాలంటే ముందుగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయం కలిగి ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసేవారు చాలామంది ఇప్పుడు రక్షణ పొందే వాళ్ళు చూసుకుంటే రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలనంటే మేము ఇంట్లో ఉండి చేసుకుంటాంలే, మాకు ఏంటి చర్చికి వెళ్ళి చేసుకుంటేనే, మందిరంలో కూర్చొని చేసుకుంటేనే రక్షణ అని మాత్రం చాలామంది అలాగే అనుకుంటున్నారు. అలా అనుకొని ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు తెలియదులే, మాకు దర్శనాలు వచ్చినాయిలే. పాస్టర్ గారు ఖచ్చితంగా అడుగుతారు, అయ్యా మీకు ఏమైనా దర్శనాలు వచ్చినాయా అని అడిగినప్పుడు మనకు వచ్చిన దర్శనం, మనకు వచ్చిన కళలు మనకు తప్ప పక్కన వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు అబద్ధం చెప్పేస్తున్నారు, నాకు వచ్చింది పలానా వచ్చిందని చెప్తున్నారు. మనం ఏమనుకుంటాం? పాస్టర్ గారికి తెలియదులే అనుకుంటాం. అలాగే తప్పు ఎవరు చేశారు? బైబిల్లో 2 భార్యాభర్తలు చేశారు, అదే తప్పు. ఎవరు చేశారు? అనన్య సపేరా చేశారు. ఏం చేశారు? మేము ఎంత కమ్మామో ఎవరికి తెలీదు?
పేతురు గారికి తెలియదు అనుకుని వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు ఏం చేశారు, భర్త చనిపోయినట్టు భార్యకి తెలీదు. భార్య ఏం చేసిన తర్వాత వచ్చి మళ్ళీ పేతురు గారు మళ్ళీ రెండోసారి హెచ్చరించి అడుగుతారు, అమ్మ మీరు పొలం అమ్మింది ఇంతకేనా అని అడుగుతారు. అప్పుడు తనేం చేసిద్ది, ఇంతకేనా నేనే చక్కగా నమ్మకంగా చెప్పుద్ది. ఏం చేసిద్ది, వెంటనే అక్కడికక్కడ ప్రాణాలు విడిచిపెడుతుంది. మనం కూడా అనుకున్నాం ఇప్పుడేంటి దర్శనం రాలేదని అయ్యగారికి అబద్ధం చెప్తాం, మా ప్రాణాలు కూడా పోతాయా అంటే పోవు. కాకపోతే ఆ శిక్ష ఎవరి మీదకి వస్తుంది, మీ పిల్లల మీదకి వస్తుంది. బైబిల్లో చూసుకున్నట్లే చాలా చోట్ల శిక్ష మీ పిల్లలకి తరతరముల మీదకి వస్తుందని చెప్తుంది. ఇప్పుడు మన పితరులు చేసిన పాపం మనకు తెలియాలంటే ఇప్పుడున్న ప్రస్తుతం మన ఇక్కడ కూర్చున్న వారిలో మన పిల్లలకి కానీ మన చిన్న పిల్లలకి అనుకోని సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆ చిన్నపిల్లలు ఏమన్నా పాపాలు చేశారా, వాళ్ళకి అప్పులు చూపుని తెలియని పిల్లలు కదా, వాళ్ళకి అలాంటి రోగం ఎందుకు వస్తుంది? మీరు చేసిన తల్లిదండ్రులు చేసిన పాపాలు, వారి పిల్లలు చేసిన పాపాల వల్ల వీళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. నేను చూడలే, నాకు తెలియదులే అనుకుంటావు కదా, అనుకొని చెప్పేసి చేశారనుకోండి, అది ఎవరు బాధపడతారు? నువ్వు కన్న బిడ్డలే, నీ కన్న పిల్లలు బాధపడతారు. అది మనకి చాలా శిక్షా రీతిలోకి వెళ్తుంది. అలాంటి తప్పు మనం చేయకూడదు. దేవుడు ఏం చేశాడు, దేవుడు కూడా అంతే కదా, ఏం చేశాడు, ఇక్కడ మనం చదువుకున్నది ఇంకోసారి చదువమ్మ, 3వ అధ్యాయం. ధర్మశాస్త్రమును సంబంధమైన శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునము. చాలు. ఏం చేశారు, మన శరీరాల్ని మనము ప్రస్తుతానికి శుద్ధి చేసుకోవడానికి అందరూ బలలో పాల్గొంటున్నారు కదని చెప్పేసి మనము ఏం చేస్తున్నాము, ఎవరికి తెలియదు అనుకుని మనల్ని మనం మోసం చేసుకొని బాప్తీసం తీసుకొని బలలో పాల్గొంటున్నాం. కానీ ఆ శిక్ష ఖచ్చితంగా ఎవరి మీదకి వస్తుంది, మన పిల్లల మీదకి వస్తుంది. మన ఆత్మ మీద కూడా అంతే. ఇప్పుడు బాప్తీసం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాం అనుకుంటే అది ఖచ్చితంగా అపోహయే. నువ్వు ఎక్కడికి వెళ్తావు, రక్షణ పొందుకోకుండా బాప్తీసం తీసుకుంటే నరకానికే వెళ్తాం కదా. ఎందుకంటే మనలో ఏం లేదు, నిజమైన రక్షణ లేదు, నిజమైన విశ్వాసం లేదు. కొంతమంది అనుకుంటారు బాప్తీసం తీసుకున్న తర్వాత విశ్వాసం వచ్చిద్దిలే అమ్మా అని. మొన్న కూడా ఒక ఆంటీ చెప్పారు చర్చిలో, అలా చెప్పుకుంటే రాదు. ఎందుకంటే మనం బాప్తీసం తీసుకున్న వరకు ఒక జీవితం, బాప్తీసం పొందిన తర్వాత నుంచి మరొక జీవితం. ఆ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నువ్వు ఆ విషయం తీసుకున్న తర్వాత చేసే తప్పులు ఖచ్చితంగా లెక్కించబడతాయి. దేవుడు నిన్ను ఒకానొక తీర్పు దినాన్ని నిన్ను క్వశ్చన్ చేస్తాడు. క్వశ్చన్ చేసినప్పుడు నువ్వేమైనా ఆన్సర్ చేయగలుగుతావా? ఏదో అప్పుడు దాటిపోయిన నేను చెప్తే దేవుడే ఉంటాడు, సరే నరకానికి దారిటో అని అంటాడు. అవునా కదా? అలాంటి తప్పులు మనం చేయకూడదు. మూడవదిగా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 సార్ చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు చదవమ్మా. మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసిన. చాలు. ఏంటి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి వేసెను. దేవుడు శిలువలో ఏమి సమాప్తం చేశానని చెప్తున్నాడు, మన పాప శిక్షలను సమాప్తం చేశాడు. మన పాప శిక్షలను దేవుడు శిలువలో సమాప్తం చేశాడు. మన శిక్షను ఆయన శరీరంలో సమాప్తం చేశాడు. మన పాప శిక్షలను ఆయన సహించి భరించి వహించి మన శిక్ష మన మీదకి రాకుండా ఆయన ఒక గొర్రె పిల్లవలే చనిపోయారన్నమాట. ఆనాడు మన దేవుడు ఎంతగానో శ్రమలు పొందారు కదా. ఎన్ని కొరడా దెబ్బలు, శరీరంలో ఎన్ని దెబ్బలు, శరీరం అంతా ఎలా ఉంది, రక్తం కారిపోయి ఒక మాంసపు ముద్దలా అయితే ఉంటుందో అలాగా దేవుని శరీరం ఉంది. అయినా సరే దేవుడు నాకెందుకులే అని దేవుడు అప్పుడు తప్పించుకోవచ్చు కదా, నాకెందుకులే ఈ శిక్ష అని. కానీ ఎందుకు తప్పించుకోలేదు? ఈనాడు దేవుడితో కూడా నేను దేవుని సన్నిధిలో
పరలోక రాజ్యంలో మనం అందరం కలిసి దేవునితో పాటు విందులో కూర్చోవాలని దేవుడు ఎంతో శ్రమని అనుభవించాం. మనమైతే కూరగాయలు కట్ చేసినప్పుడు చెయ్యి తెగితేనే ఒక 2 గంటల సేపు అల్లాడిపోతాం, అవునా కదా? అలాంటిది దేవుడు ఆ కొరడాలతో కొట్టినప్పుడు చర్మం ఎలా వచ్చింది? ఒక పొలాన్ని దున్నితే ఎలా ఉంటుందో అలాగ చర్మం ఇలా చర్మం మీద కొట్టినప్పుడు మాంసం మొత్తం ఊడొచ్చే విధంగా రక్తంతో అంత హింస పెట్టి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి మళ్ళీ ఒక మ్రాను ఎంత బరువు ఉంటుందండి? ఒక మ్రాను ఒక పచ్చి మొద్దును మొత్తం ఎంత బరువు ఉంటుంది? అది చాలా బరువు ఉంటుంది కదా. ఆ బరువు గల దాన్ని అంత శరీరం నలిగిపోయి అన్ని దెబ్బలు సహించి అన్ని అవమానాలు భరించి ఆ మ్రానుని మోసుకుంటూ చెప్పులు లేకుండా మోసుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు కొరడాలతో ఆయన్ని కొట్టారు. అంత శ్రమ పొందారు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. కానీ మనం ఏం చేస్తున్నాము? కనీసం దేవుని సన్నిధిలో 2 గంటలు కూడా కూర్చోలేని స్థితిలో ఉన్నాము. వారం మొత్తం నువ్వు ఈ లోకంలో జీవించినంతకాలం మనం సంపాదించాలి. అది తప్పని నేను అనట్లేదు. కాకపోతే కనీసం ఆదివారం నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలిద్దరు దేవుని సన్నిధిలో కాస్త 2 గంటలు కూర్చోండి. 7ంటికి పెట్టారనుకోండి, కనీసం 7:15 కన్నా అలా వచ్చారనుకోండి, పాస్టర్ గారు 9ంటికల్లా ముగిచ్చేస్తారు కదా. మనమే 7:30కి 8ంటికి వచ్చి పాస్టర్ గారు 10ంటి వరకు పెడితే 10ంటి వరకు ముగించాల్సిన తప్పలేదు కదా, అవునా కదా? మనం లేటుగా వస్తే పాస్టర్ గారు కూడా లేట్గానే చేస్తారు. మనం ముందు వచ్చామనుకోండి, ప్రేయర్ కూడా ముందు అయిపోతుంది కదా, వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ 2 గంటలు కూడా దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఏంటండి బాధ, అవునా కదా? 2 గంటలు అదే హెల్త్ బాగాలేదనుకోండి, ముందొచ్చి కూర్చుంటారు. ఎప్పుడు కనపడిన వాళ్ళు కూడా అప్పుడు దేవుని సన్నిధిలో కనపడతారు. జ్వరం వచ్చింది, 5 రోజులు అయింది తగ్గట్ల, 1 రోజులు అయింది తగ్గట్ల, వెంటనే ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధికి వచ్చేస్తారు. ఏంటి ఎప్పుడు రాని వ్యక్తి కూడా వచ్చారంటే తనకి శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మనకి కనపడతాడు. మన ఇంట్లోనైనా భర్త, భార్య అని కానీ పిల్లలు తల్లిదండ్రుల మాట కానీ వినకపోతే ఫస్ట్ ఎవరి దగ్గరికి వస్తారు? దేవుడి దగ్గరికే వస్తారు. దేవుడి దగ్గరికి ఎప్పుడు వస్తారు? మనం శ్రమ వచ్చినప్పుడు మనకు దేవుడు కావాలా? సామెతల గ్రంథంలో ఉంటుంది, శ్రమకాలమును సంతోష కాలమును మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడు వచ్చినా సరే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అంతేగాని మనకి శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావు అనుకో, దేవుడు నిన్ను వెంటనే నీకు సమాధానం ఇవ్వడు. ఎందుకు? నీకు అవసరం వచ్చినప్పుడే నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులెత్తున్నావు సరే, ఇవ్వడు. ఎందుకంటే నువ్వు నిజమైన రక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా ఎవరేదన్నా వచ్చినప్పుడు ఫస్ట్ పక్కింటోళ్ళు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటున్నావు. కానీ మొదటగా దేవుని సన్నిధికి రావాలని మాత్రం ఉండదు. లేదంటే దేవుని సన్నిధికి రావాలంటే జ్వరం వచ్చినప్పుడే రావాలి, హెల్త్ బాగున్నప్పుడే రావాలి, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడే రావాలి అని అనుకుంటే దేవుని సన్నిధికి నువ్వు ఎక్కడ విలువిస్తున్నట్టు? నీ విశ్వాసం ఏమైనట్టు? అందులోనూ మళ్ళీ నువ్వు బాప్తీసం తీసుకొని ప్రతీ నెల బలలో పాల్గొనే మీరే అలా ఉంటే విశ్వాసం బాప్తీసం పొందిన వారు కొత్తగా పొందాలంటే ఎలా పొందుతారు? మనమే వారికి సాక్షిగా ఉండాలి. ఎవరన్నా రక్షణ పొందుతున్నారనుకో, వాళ్ళకి మన సాక్ష్యం చెప్పాలి. అమ్మా ఇలా చేసుకుంటే దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప కార్యాలు చేశాడని నువ్వు వారికి చెప్పావనుకో, వారిని నువ్వేం చేసినట్టుంటుంది? ప్రోత్సహించినట్టుంటుంది. వారు కూడా రక్షణ పొందాలని ఆసక్తి కలిగింది. దేవుని సన్నిధిలో కూడా వారు కూర్చోగలుగుతారు. అంతేగాని చర్చిలో ఎవరుంటారు? అమ్మ అమ్మగారు ఉండరు, అయ్యగారు ఉండరు అని చెప్పామనుకో, ఎల్లుని వేసుకోనని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని చేసుకుంటారు. ఇంట్లో కూర్చుంటే దేవుడు కనిపిస్తాడా? కనిపించడు. ఎందుకు కనిపిస్తాడండి? నువ్వు నీ వంతు నువ్వు చేసుకుంటున్నావు అనుకో, నీ వంతు నువ్వు చేసుకొని దేవుడు నాకు చేస్తాడు అంటే దేవుడు ఎలా చేస్తాడు? సహకారం ఉండాలి కదా. మన సాక్ష్యం వారిని కూడా నడిపించాలి. మనం కూడా వాళ్ళకి మన సాక్ష్యం తెలిపామనుకోండి, వాళ్ళకి ప్రోత్సహించినట్టుగా ఉంటుంది, అవునా కదా? మాట్లాడరేంటి ఎవరు? ఆకలేస్తుందా అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అందరికీ ఆకలేస్తుంది. అయితే నేను వదిలిపెట్టినా పాస్టర్ గారు వదిలిపెట్టరు. వినండి, ఏం కావాలి? రక్షణ కావాలంటే ముందు మనకి మారు మనసు కావాలి. మారు మనసు కావాలంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి ప్రార్థన?
విరిగి నలిగిన హృదయం కలిగి, పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థన తప్పక ఏం చేస్తాడు? తప్పకుండా ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. వీళ్ళు నిద్రపోతున్నారమ్మా. దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా ఆలకిస్తాడు. ఆలకించాలంటే నువ్వేం చేయాలి? ముందు ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కొంతమంది దేవుని సన్నిధిలో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని కన్నీటి ప్రార్థన చేయరు, సిగ్గుపడతారు. అప్పుడు దేవుడు నీకు కార్యాలు చేయాలంటే దేవుడు కూడా సిగ్గుపడాలి కదా. దేవుని సన్నిధిలో మనకి సిగ్గు ఉండాలి అవసరం లేదండి. ఒకవేళ నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావు అనుకో, వాళ్ళు కూడా వాళ్ళు చూసేవాళ్ళు సిగ్గుపడాలి. ఆవిడ అంత పశ్చాత్తాప హృదయం కలిగి ప్రార్థన చేస్తుందో నేను ఎందుకు చేయకూడదని వాళ్ళలో ఒక పట్టుదల వచ్చింది. వాళ్ళు కూడా చేయడానికి మీరు ప్రోత్సహించినట్టు ఉండరు. మీరే సిగ్గుపడితే, విశ్వాసులే సిగ్గుపడి, రక్షణ పొందిన వారే సిగ్గుపడితే దేవుని సన్నిధిలో రక్షణ పొందిన వారు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతారు చెప్పండి? మనం ఇక్కడ ఉన్నంతసేపు దేవుని వాక్యం వింటాం, ఇక్కడ ఉన్నంతసేపు తలకాయలు బాగానే ఊపుతాం, ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటాం. వన్స్ స్టెప్స్ బయట దిగేసిన తర్వాత ఏంటి పాస్టర్ గారు అంతసేపు చెప్పారు, అంతసేపు ఉంచారు అని అనుకుంటాం. అలా అనుకోవడం వల్ల నష్టం ఎవరికి? మనకే. దేవుని దూషిస్తే నష్టం ఎవరికి? దేవుని సన్నిధుల్ని దూషించిన, దేవుని సన్నిధుల్ని తిట్టిన ఎవరిని ఆయన కనుగుడ్డుని తాగినట్టు. అంతేగాని నువ్వు వారిని తిట్టి వారి మీద సనుగులాడితే ఎవరికి నష్టం? నీకే నష్టం. ఆనాడు ఇశ్రాయేల్ జనాంగం మోషే మీద సనిగారు. ఎవరైనా కానాను దేశానికి వెళ్ళారా? లేరు. మన చరిత్రలో ఇంతమందిని చూసిన మనం ఇంకా మారకపోతే దేవుని సన్నిధిలో ఎలాగండి? మనం మారితేనే మనకు జీవితం, మనం మారితేనే దేవుని రక్షణ. ప్రకటన గ్రంథంలో చెప్పిన చాలా ప్రవచనలు భూమి మీద నెరవేరుతుంది. ఇంకా గ్రహింపు లేకోకుండా ఇంకా వచ్చి కూర్చొని ఎన్ని సంవత్సరాలు మన జీవితాన్ని అలా గడిపేది? ఇంకెప్పుడు మారుతాం మనం? అవునా కదా? మన జీవితంలో ఒక మార్పు, ఒక రోజు, ఒక దినాన ఇలాంటి గుడ్ ఫ్రైడే మన జీవితంలో ఇప్పటికి వరకు ఎన్నో చూసుంటాం. అవునా కదా? ఎవరు మారారు? కనీసం ఒక్కరన్నా ఈ రోజుకి నేను మారాలని చెప్పేసి ఎవరినైనా మీరు ప్రేరేపించారా? ప్రేరేపించలా. ఎలా ప్రేరేపిస్తున్నారంటే, సంఘంలో 100 మంది ఉన్నారనుకోండి, 50 మంది రక్షణ పొందారు అనుకోండి. ఆ 50 మంది పొందారు, మీరు ఎప్పుడు పొందుతారో వాళ్ళని ఏం చేస్తున్నారు? మళ్ళీ కర్ర పట్టుకొని తరమాలా అంట. తరుముతా ఉంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఏదో మొక్కుబడికి మాత్రం రక్షణ పొందుతారు, కానీ నిజమైన రక్షణ వాళ్ళు చూడరు. రక్షణ పొందిన 50 మంది, పొందని 50 మందికి వారి సాక్ష్యాల్ని చెప్పాలి. అమ్మా, ఇలా రక్షణ పొందు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని నీ సాక్ష్యాన్ని వారికి చెప్తే వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు చూస్తారు. కాబట్టి పక్కన తెలిసిన వారు కాబట్టి మనం త్వరగా వాళ్ళు ప్రేరేపింపబడడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? మనం మన సాక్ష్యాన్ని వేరే వాళ్ళకి చెప్పి మరికొంతమందిని తీసుకొని దేవుని సన్నిధి తీసుకొచ్చేవారుగా, వారి రక్షణ పొందడానికి మనం ఉండేవారుగా ఉండాలి. మొదటిగా సృష్టిని సమాప్తం చేశాడు. రెండోది ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు. మూడోది పాపపు శిక్ష సమాప్తం చేశాడు. ధర్మశాస్త్రంలో ఇదివరకు తమ పాపాలు పోగొట్టుకోవాలంటే 5 బలులు ఇచ్చేవారు. ఆ 5 బలులు తమ పాపములు ఏవైతే చేశారో ఆ బలులు ఇచ్చేటప్పుడు వారిని ఆ 5 బలులు, మొదటిది దహన బలి, రెండోది నైవేద్య బలి, మూడోది సమాధాన బలి, నాలుగోది పాప పరిహార్థ బలి, ఐదోది అపరాధ పాప పరిహార్థ బలి. ఈ 5 బలులు లేవికాండం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఉంటాయి. తర్వాత చదువుకోండి, ఓకేనా? ఆ 5 బలుల నిమిత్తం వాళ్ళు పాపాలు తుడుచుకునేవాళ్ళు. ఆ బలులు చేసి వాళ్ళ పాపాలన్నింటినీ పోగొట్టుకునేవాళ్ళు. కానీ కొత్త నిబంధనలో మనకేంటి? దేవుడు ఏం చేశాడు? తన ప్రాణాన్ని తానే మన కోసం బలించి మన పాపాలని ఆయన ఏం చేశారు? కడిగి వేశారు. మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ కొత్తగా పాపాలని చేస్తున్నాం, ఎప్పటికప్పుడు కొత్తగా చేస్తున్నాం. అంతేగాని మన పాపాలను మనం కడగట్లా. చాలామంది బాలారాధన తీసుకునేటప్పుడు కూడా ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు, అంతేగాని సిద్ధపడి తీసుకునే వాళ్ళు చాలామంది లేరు. నేను సిద్ధపడి తీసుకుంటున్నా అన్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దని చూద్దాం. ఖచ్చితంగా బల్లారాధనకి నేను రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటానమ్మా, లేదంటే ఆ ముందన్న చేసుకుంటాను, కనీసం లేదంటే ఉదయాన్న లేచి సిద్ధపడతాను అన్నవాళ్ళు చేయొద్దండి. తక్కువ మంది ఉన్నారు. ఎందుకని?
శిక్ష వస్తుందని దేవుడు బైబిల్లో స్పష్టంగా చెప్పినా సరే నువ్వు ఇంకా సిద్ధపడట్లేదంటే నీలో ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు. దేవుని యందు భయభక్తులు లేకుండా మనం దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా నడుచుకుంటున్నాం. అలా నడుచుకోవడం వల్ల నష్టం ఎవరికి? మనకే. ఆ విషయం కూడా మనం గ్రహించకపోతే ఇంకెలా చెప్పండి? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? బల్లారాధన అంటే చాలా పరిశుద్ధంగా దేవుని కొరకు సిద్ధపడాలి. ఆ రాత్రి అయా నేను తెలియక ఉన్న తప్పులు చేసాము, నేను రేపొద్దున బలలో పాల్గొంటుండగా శుద్ధ హృదయం నాకు దయచేయి, నేను నీకోసం నేను సిద్ధపడుతున్నానని మనం దేవుని కొరకు ఏం చేయాలి? సిద్ధపడి బల్లారాధనలో పాల్గొనాలి. బల్లారాధన అంటే ఏంటి? రొట్టె ద్రాక్ష, దేవుని రక్తము శరీరాన్ని మనం పంచుకుంటున్నాం. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి దేవుని సన్నిధిలో. అంతేగాని తీసుకుంటున్నావులే అని చెప్పేసి మాత్రం దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు మనకి కన్ఫామ్గా శిక్ష ఇప్పుడు నీకు కాకపోతే నీ పిల్లలకైనా దేవుడు శిక్ష తప్పనిసరిగా ఇస్తాడు. ఇక మీదటి నుంచి ఇప్పటి వరకు సిద్ధపడలేదు అనుకోండి, ఇక మీదటి నుంచి అయినా నీ జీవితంలో నువ్వు మార్పు తెచ్చుకుంటూ దేవుని సన్నిధికి బల్లారాధన అంటే భయభక్తులు కలిగి, బల్లారాధన అంటే సిద్ధపడి దేవుని సన్నిధిలో మెలుకు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాను.